మన 'బీబీ జోడీ' సీజన్ 2 నిన్న 'పటాక' టీమ్ అయితే అయిపోయింది కదా! ఈరోజు 'ధమాకా' టీమ్ డాన్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ మణికంఠ జోడీ అయితే డాన్స్ చేశారు. వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి కేరళ నుంచి కథాకళి థీమ్ అయితే వేశారు. చాలా బాగా డాన్స్ చేశారు. హెవీ కాస్ట్యూమ్‌తో డాన్స్ చేశారు. వీళ్ళిద్దరి జోడీలో మణికంఠ నాన్ డాన్సర్ ఎలా వేస్తారో అనేసి అయితే అందరం అనుకున్నాం కదా! కానీ మణికంఠనే సూపర్ ఏశారు. ప్రియాంక గారే ఆగిపోయారు. ప్రియాంక గారు ఎందుకు ఆగిపోయారని మనకైతే ప్రోమో చూసినప్పుడు చాలా క్వెషన్సే మైండ్‌లోకి వచ్చాయి కదా! ప్రియాంక గారు ఎందుకు ఆగిపోయారనే దానికి నేను ఇక్కడ ఆన్సర్ చెప్తాను చూడండి. మనం వేరే వాళ్ళ ట్రెడిషనల్ గురించి డాన్స్ చేస్తున్నాం. వాళ్ళ ట్రెడిషనల్‌ని మనం కరెక్ట్‌గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తామా లేదా అనైతే టెన్షన్ తీసుకున్నారంట. తనకు ముందే మైగ్రేన్ అయితే ఉందంట. దానివల్ల టెన్షన్‌లో స్టెప్స్ కూడా మర్చిపోయారు. అందుకే తనైతే కూర్చుండిపోయారు. కానీ మణికంఠ అస్సలు ఆపలేదు డాన్స్ మాత్రం. తను డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అలా కూర్చున్నా గానీ మనకేమనిపించిందంటే కొరియోగ్రాఫరే అలా చెప్పారేమో, అది కూడా డాన్స్‌లో ఒక పార్ట్ ఏమో అని అనుకున్నాం. కానీ తను మర్చిపోయి కూర్చుంది అనేసి అయితే ఎవ్వరికి అనిపించలేదు. మణికంఠ అక్కడ డాన్స్ ఆపేసింటే అందరికి అర్థమయ్యేది. కానీ మణికంఠ ఆపకుండా కంటిన్యూ చేశాడు. 2 సెకండ్స్ ముందర కూర్చుంది అంతే. లేదంటే మంచి మార్క్స్ వచ్చేవి. ఈ వీక్ వాళ్ళే గోల్డెన్ సోఫా గెలుచుకునే వాళ్ళు. నాకు వీళ్ళ డాన్స్‌లో మెయిన్‌గా నచ్చింది వీళ్ళిద్దరి ఎక్స్‌ప్రెషన్స్. ఎంత బాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారంటే అసలు ప్రియాంక మణికంఠ జోడీనేనా డాన్స్ చేస్తుంది అనిపించింది నాకైతే. అంత బాగా డాన్స్ చేశారు. కానీ ప్రియాంక లాస్ట్‌లో లో అవ్వడం వల్ల మార్క్స్ అయితే తగ్గించారు జడ్జెస్ అండ్ జోడీస్. ఇంకా నెక్స్ట్ జోడీ వచ్చేసి మానస్ శ్రేష్ఠి జోడీ అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళు డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా బాగా చేశారు. కానీ మార్క్స్ అయితే తక్కువ వచ్చాయి. శ్రేష్ఠి ఎనర్జీ ముందు మానస్ ఎనర్జీ తక్కువ అనిపించింది అనేసి అయితే జడ్జెస్ జోడీస్ అయితే చెప్పారు. మానస్ ఇక్కడ జోడీస్‌ని ఒక పాయింట్ అయితే అడిగారు. జడ్జెస్ చెప్పిన జడ్జిమెంట్‌ని మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ చెప్తున్నారు. మీకు మీరు సొంతంగా మీ ఒపీనియన్ చెప్పండి అనేసి అయితే చెప్పాడు. మానస్ అడిగిన క్వశ్చన్ నాకు ఇక్కడ కరెక్ట్ అనిపించింది. ఎప్పుడు చూడు జోడీస్ జడ్జెస్ చెప్పిన పాయింట్సే చెప్తారు. అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు కూడా అలాగే అనుకుంటారు కదా చూసేవాళ్ళు. మీరు తక్కువ ఉంది అంటే నేను ఎప్పుడు తక్కువ వేస్తాను అనేసి అయితే అనుకుంటారు. మీరు చెప్పేది కరెక్ట్‌గా చెప్పండి అనేసి అయితే అడిగాడు. నాకైతే కరెక్ట్ అనిపించింది ఆ క్వశ్చన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ జోడీ వచ్చేసి విశ్వ, నేహా చౌదరి అయితే వేశారు. వాళ్ళు గుజరాత్ నుంచి గర్బా డ్యాన్స్ అయితే వేశారంట. చాలా బాగా వేశారు. సూపర్ అనిపించింది నాకైతే ఈ డ్యాన్స్ చూసినప్పుడు. ఎంత ఎనర్జెటిక్‌గా డ్యాన్స్ చేశారంటే చూసే వాళ్ళకు కూడా ఎనర్జీ వచ్చేంతలాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళు చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా అయితే రెడీ అయ్యారో డ్యాన్స్ చూసినప్పుడు కూడా అంతే కలర్‌ఫుల్‌గా అనిపించింది. అంత బాగా డ్యాన్స్ చేశారు. సాంగ్ సెలెక్షన్ కూడా సూపర్ అనిపించింది. ఈసారి కూడా గోల్డెన్ సోఫా వీళ్ళే గెలుచుకున్నారు. ధమాకా టీంలో హైయెస్ట్ మార్క్స్ ఎవరికున్నాయంటే నేహా చౌదరి ఇంకా విశ్వ జోడీకే ఉన్నాయి. మీకు ఈ 3 జోడీలలో ఎవరి డ్యాన్స్ బాగా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.